తులారాశి వారికి 21, 22, 23 తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి. ముఖ్యంగా ఏంటంటే గనక ఈ వ్యక్తుల ద్వారా మీకు ఏం జరుగుతుంది, ఈ వ్యక్తులు మిమ్మల్ని ఎలా మోసం చేస్తారు, అసలు ఈ వ్యక్తులు ఎందుకు మీ వెంట పడుతున్నారు, ఇదంతా కూడా మనం తెలుసుకుందాము. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే తులారాశి వారండి చాలా మంచి గుణగణాలను కలిగి ఉంటారు, చాలా మంచి వ్యక్తులని చెప్పొచ్చు. అలానే కాకుండా అందంగా ఉంటారు, అందమైన మనసు ఉంటుంది, అందరినీ కలుపుకొని పోతూ ఉంటారు. ప్రతిదీ కూడా ఏంటంటే గనక చెప్పాలంటే గనక వీరికి అంటే ప్రతి దాంట్లో కూడా అండి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. అలానే కాకుండా చాలా టాలెంట్ని కలిగి ఉంటారు. ప్రతి పని కూడా ఏంటంటే కనుక అంటే ముందుకు అంటే వెళుతూ ఉంటారు. ప్రతి పనిలో కూడా చక్కగా సక్సెస్ని సాధిస్తూ ఉంటారు. ఏ పని చేసినా కానీ వీళ్ళు ఎంజాయ్ చేసుకుంటూ చేస్తారు. అలానే కాకుండా ఏంటంటే కనుక మంచిగా అంటే పనిలో ఇంట్రెస్ట్ పెట్టి చేస్తూ ఉంటారు. అందుకే పనులు వీళ్ళకు అనుకూలిస్తాయి. కొన్నిసార్లు ఏంటంటే కనుక పనులు అనుకూలించక బాధపడతారు, ఇబ్బంది పడతారు. అలానే కాకుండా కొన్ని పనులు పెండింగ్లో పడిపోయి కూడా ఏంటంటే కనుక కొంచెం అంటే బాధ అనేది ఉంటుంది కదండి. అలా ఏంటంటే ముఖ్యంగా చూసుకుంటే 3 రోజులు కూడా అండి చాలా అద్భుతంగా ఉండబోతుంది. చాలా మంచి ఫలితాలు అయితే రాబోతున్నాయి. వీరు పట్టిందల్లా బంగారం లాగా మారబోతుంది. ప్రతిదీ కూడా మీకు అనుకూలంగా మారబోతుంది. అనుకున్న ఫలితాలను ఏంటంటే కనుక మీరు పొందే అవకాశం అయితే ఉంటుంది. కాకపోతే ఏంటంటే కనుక మంచి ఉన్న దగ్గర చెడు కూడా ఉంటుందని అంటూ ఉంటారు కదా. అలా ఈ వ్యక్తులు ఏంటంటే కనుక మీ వెంట పడుతున్నారండి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. ఈ వ్యక్తులు ఏంటంటే కనుక మీరు ప్రశాంతంగా ఉండటం, బాగుండటం వీళ్ళకి ఇష్టం ఉండదన్నమాట. ఎప్పుడు కూడా మిమ్మల్ని నాశనం చేద్దామా, ఎప్పుడు తొక్కేద్దామా, మీరు ఎదగకుండా ఎప్పుడు ఆపుదామా అని చూస్తూ ఉంటారు. అందుకే ఈ వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ వ్యక్తులు ఎప్పుడు కూడా మీ నాశనాన్ని కోరుకునే వ్యక్తులే అని చెప్పొచ్చు. చాలా వరకు కూడా వీళ్ళతో అంటే మీరు మోసపోయారు. అయినప్పటికీ కూడా ఏంటంటే కనుక నా వాళ్ళు అనుకొని వాళ్ళని నెత్తిలో ఎక్కించుకొని కూర్చున్నారు. ఇప్పుడు ఏంటంటే మీకే ఏంటంటే కనుక వాళ్ళు మొప్పు తెచ్చిపెట్టారని చెప్పొచ్చు. కాబట్టి మీరేంటంటే కనుక ఈ వ్యక్తులతో జాగ్రత్తగా లేకపోతే చాలా బాధపడతారండి, చాలా కష్టాల పాలవుతారనమాట. అనేక రకాల సమస్యల కూబిలో కూడకపోతారని చెప్పొచ్చు. ఆ వ్యక్తులు ఎవరనేది మనం చివరిగా తెలుసుకుందామండి. ఇంకా తర్వాత ఇక్కడ చూసుకుంటే ఆర్థికంగా బాగుంటుంది, ఫైనాన్షియల్గా బాగుంటుంది, అనేక రకాల సమస్యల నుంచి బయటపడతారు. సమస్యలు ఏంటంటే కనుక పెద్ద వచ్చి జీవితంలో చాలా వరకు కూడా అండి ఇబ్బందికి గురి చేస్తున్నాయి కదా. అలాంటి సమస్యల నుంచి మీరు బయటపడటానికి, సమస్యలు అనేవి కొంచెం తగ్గడానికి అవకాశం అయితే ఉంటుంది. అంతా మంచి జరుగుతుందండి, చాలా హ్యాపీనెస్ లైఫ్ అనేది ఉంటుంది. కాకపోతే సమస్యలు అనేవి ఏంటంటే కనుక ఒక దాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి, ఇబ్బంది పెడుతూనే ఉంటాయి. వాటికి ఏంటంటే కనుక మీరు భయపడరు. చిన్నప్పటి నుంచి ఏంటంటే కనుక చెప్పాలంటేనండి కుటుంబ బరువు బాధ్యతలన్నీ కూడా వీరి భుజాల వేసుకుని ఇంటిని నడిపిస్తూ ఉంటారు. తులారాశి వారు మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారండి. కుళ్ళు కుతంత్రాలతో కాకుండా అందరితో కలిసిమెలిసి ఉండటం, అందరితో ఏంటంటే కనుక హ్యాపీగా ఉండటం, ప్రతి ఒక్కరిని ఏంటంటే కనుక నవ్వుకుంటూ పలకరించటం, ప్రతి ఒక్కరిని ఏంటంటే కనుక వీళ్ళు హేళన చేయకుండా వాళ్ళ విలువ వాళ్ళకి ఇవ్వటం, వీళ్ళు కూడా ఏంటంటే కనుక ఎక్కడ ఏం మాట్లాడాలి, ఎలా ఉండాలి, ఎవరితో ఎలా ప్రవర్తించాలి అనేది అంతా కూడా ఈ యొక్క అంటే చెప్పాలంటే కనుక తులారాశి వారికి తెలిసి ఉంటుందని చెప్పొచ్చు. తులారాశి వారు చాలా తెలివితేటలండి, చాలా మంచి మనస్తత్వంతో పాటు చాలా ధైర్యం అనేది ఉంటుందన్నమాట. ఏది చేసినా కానీ ఏంటంటే తెలివితో ధైర్యంతో జయిస్తారండి. ప్రతి చోట కూడా వీరికి ఏంటంటే కనుక గౌరవం లభిస్తుంది. పనిచేసే దగ్గర బాస్ నుంచి కూడా మంచి ప్రశంసలు అందుకుంటూ ఉంటారు. అలాంటి టాలెంట్ని వీరు కలిగి ఉంటారని చెప్పొచ్చు. ప్రతిదీ కూడా అనుకూలంగా మార్చుకుంటారు. అలా అనుకూలంగా మార్చుకునేంత శక్తి సామర్థ్యాలు కూడా వీరికి ఉంటాయని చెప్పొచ్చు. నా అనుకున్న వాళ్ళ కోసం వీళ్ళు ఏదైనా చేస్తారండి. నా అనుకున్న వాళ్ళ కోసం ఏంటంటే ఏదైనా సరేనండి ఏంటంటే తప్పనిసరిగా వీళ్ళు హెల్ప్ చేస్తూ ఉంటారని చెప్పొచ్చు. నా అనుకుంటారు కానీ ఆ నా వాళ్ళల్లో శత్రువులు ఉన్నారని మాత్రం వీళ్ళైతే గమనించుకోరు. తెలిసినా కానీ ఏంటంటే కనుక హెల్ప్ చేస్తారు. ఆ తర్వాత ఏంటంటే కనుక చావు దెబ్బ అనేది తప్పదు వీళ్ళకు. ఖచ్చితంగా వాళ్ళతో మళ్ళీ వీళ్ళు మోసపోతారు. అయినప్పటికీ కూడా పర్వాలేదులే నా వాళ్లే కదని మళ్ళీ కలుపుకొని పోతారు. అలానే కాకుండా ఏంటంటే ఇంకా ఇలానే జరుగుతూ ఉంటుంది. కొన్నిసార్లు ఏంటంటే కనుక చాలా లైఫ్లో ఎదురు దెబ్బలు తగిలాయి. అయినప్పటికీ కూడా వేరేంటంటే కనుక మారడం అంటే కనుక వాళ్ళకి హెల్ప్ చేస్తారు. అంటే ఇప్పుడు నా దగ్గరకు వచ్చిన వాళ్లకు నేను హెల్ప్ చేయకుండా ఎలా ఉంటాను అని భావించుకుంటారు. పోనీలే భగవంతుడు ఈరోజు వీళ్ళకి హెల్ప్ చేస్తే రేపు ఏదో ఒక రూపంలో నన్ను కూడా కాపాడతారని నమ్ముతూ ఉంటారు. అందుకే మనం ముందే చెప్పాం కదా, ధైర్యం ఎక్కువగా ఉంటుంది, మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. కుళ్ళు కుతంత్రాలు ఇలాంటి వీళ్ళకు తెలియవండి, వీళ్ళు చేయరనమాట. అంటే కుళ్ళు కుతంత్రాలు రగిలిపోరండి. ఏదైనా సాధించాలనుకుంటే ఎంత పట్టుదలగా దాని వెనక కృషి చేస్తారంటే కనుక అసలు అంతగా కృషి చేస్తారండి. ఎక్కడ తగ్గాలి ఎక్కడ నెగ్గాలి అనేది వీళ్ళకు బాగా తెలిసి ఉంటుంది. అందుకే ఏంటంటే కనుక అందరి మనసులను వీరు గెలుచుకుంటారండి. వీళ్ళ మాట తీరు కావచ్చు, వీళ్ళ పద్ధతి కావచ్చు, పెంపకం కావచ్చు, అంతా కూడా బాగుంటుందండి. అమ్మ నాన్నకు మంచి పేరుని తెచ్చిపెడతారు. అలానే కాకుండా కుటుంబంలో అందరూ కూడా ఆనందంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. నా కుటుంబం ఏంటంటే కనుక హ్యాపీనెస్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ అన్నట్టుగా కుటుంబం కోసం అండి వీళ్ళ గోల్స్ని సైతం పక్కన పెట్టి కుటుంబం కోసం కష్టపడుతూ ఉంటారు. చదువుల్లో కూడా బాగా రాణించగలుగుతారు. వృత్తి ఉద్యోగాలలో కూడా వీళ్ళకి ఏంటంటే కనుక మంచి ప్రతిభ అనేది ఉంటుంది, గుర్తింపు అనేది ఉంటుంది. వీళ్ళకంటూ సొంత టాలెంట్ ఉంటుంది. లేని దాన్ని
అద్భుతాన్ని సృష్టించేంత టాలెంట్ అనేది ఉంటుందండి. పనుల్లో బాగా రాణించగలుగుతారు, పనులు ఫాస్ట్గా చేయగలుగుతారు, చాలా వరకు కూడా ఓపిక ఎక్కువ అని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే తులారాశి వారికి ఏంటంటే కనుక ఈ యొక్క 3 రోజులు కూడా అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయి. పెద్ద పెద్ద కోరికలు తీరబోతున్నాయి. వీళ్ళు అనుకున్నట్టుగా వీళ్ళ లైఫ్ ఉండబోతుంది. వీళ్ళ లైఫ్లో వీళ్ళు ఏంటంటే కనుక ఒక రకంగా చెప్పాలంటే మ్యాజిక్ని అంటే చూడబోతున్నారనమాట. ఎప్పుడు లేనంత సంతోషం అనేది ఉంటుంది. విందు వినోదాలలో ఖచ్చితంగా పాల్గొంటారు. చిన్న చిన్న ఫంక్షన్స్కి అటెండ్ అవుతారు. అలానే కాకుండా బంధువర్గంతో కొన్ని చర్చలు జరుగుతాయి. అలానే భూమి అంటే తగాదాలు వివాదాలు ఉన్నాయి కదా, వాటి నుంచి కూడా మీరు బయటపడే అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. అంటే అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వాటిని ఏంటంటే కనుక ఇగ్నోర్ చేయండి. అలానే కాకుండా ఎవరిని గుడ్డిగా నమ్మకండి. అలాగే వచ్చేసి ఇంకొకటి చెప్పాలంటే కనుక ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించండి. తెలియని అంటే వ్యక్తులతో ఏంటంటే కనుక అంతగా మాట్లాడకండి, అంతగా పరిచయం ఏర్పరచుకోకండి. ఆ వ్యక్తుల వల్ల కూడా ఏంటంటే మీరు మోసపోయే అవకాశం అయితే ఉంటుందండి. అందుకే కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇంకా ఆ తర్వాత ఏంటంటే దూర ప్రయాణాలు కొన్నిసార్లు అనుకూలిస్తే కొన్నిసార్లు అనుకూలించవు. కాబట్టి ప్రయాణం అనేది మీ లైఫ్లో కీలక పాత్ర పోషిస్తుంది. కావున ఏంటంటే కనుక ఈ 3 రోజుల్లో కొంచెం ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్త. లేని నిందలు మీ మీద పడతాయి. చెయ్యని తప్పు మీరేంటంటే కనుక శిక్ష అనుభవించాల్సిన సిచ్యువేషన్ అనేది వస్తుంది. కాబట్టి కొంచెం చూసుకోండి. ఇంకా మిగతాదంతా కూడా బాగానే ఉంటుందని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట. ఆర్థికంగా ఫైనాన్షియల్గా బాగుంటుందండి. అప్పులు తీర్చుకోగలుగుతారు. అప్పుల కూవిలో నుంచి బయటపడతారు. కష్టాలు పోతాయి. అలానే కాకుండా దైవానుగ్రహం కలుగుతుంది. అన్ని విధాలుగా కూడా మీకు ఏంటంటే కనుక మంచి జరుగుతుందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇక్కడ చూసుకుంటే మీకు ఆంజనేయ స్వామి అనుగ్రహం విపరీతంగా కలగబోతుంది. ఆంజనేయ స్వామి అనుగ్రహం కలిగి మీరు పట్టిందల్లా బంగారం లాగా మారబోతుంది. ధైర్యము, బలము, అలానే కాకుండా సాహసం ఇవన్నీ కూడా మీ సొంతం అని చెప్పొచ్చు. అందుకే మనం ముందే చెప్పాం కదా, అద్భుతమైన ఫలితాలు అయితే రాబోతున్నాయి. అద్భుతంగా మీ లైఫ్ ఉండబోతుంది అనమాట. ఫ్యామిలీ పరంగా చూసుకుంటే ఏంటంటే కనుక అనేక రకాల కష్టాల నుంచి బయటపడతారు. ముఖ్యంగా ఏంటంటే ఆర్థికంగా బాగుంటుందండి. అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. అమ్మనాన్న పరంగా చాలా దిగులుగా ఎప్పుడు కూడా అమ్మనాన్న పరంగా ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళ ఆరోగ్యం గురించి మీరు ఏంటంటే కనుక చింతిస్తూ ఉంటారు కదా, కానీ ఇప్పుడు అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోయి వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారని చెప్పొచ్చు. ఫ్యామిలీ పరంగా కూడా బాగుంటుంది. హ్యాపీనెస్ ఉంటుంది. భార్యాభర్తల పరంగా బాగుంటుంది. ప్రేమికుల పరంగా బాగుంటుంది. కోర్టు కేసుల పరంగా మీదే పైచేయి అవుతుంది. అంటే పనిచేసే దగ్గర బాస్ నుంచి మంచి ప్రశంసలు అందుకుంటారు. పనితీరు ఏంటంటే కనుక మెరుగుపడుతుంది. కాకపోతే చాలా కష్టం అనేది ఉంటుందండి పని దగ్గర. అంటే ఎంత చేసినా కానీ ఆ కష్టం అనేది ఏంటంటే కనుక తగ్గదు, పెరుగుతుంది. కానీ అంటే పెండింగ్లో ఉన్న పనులు కూడా చేసే అవకాశం ఉంటుంది. పెండింగ్లో ఉన్న పనులు కూడా ఏంటంటే కనుక మీరు అంటే ఇంకా ముగింపు పలికేస్తారని చెప్పొచ్చు. దాదాపు పనుల్లో ఏంటంటే కనుక బాగా రాణించి పనుల్లో ఏంటంటే కనుక సక్సెస్ని పొందుతారు. ఉద్యోగాల మీద చర్చ జరుగుతుంది. అంటే ఉద్యోగం అంటే పై పోస్టు వచ్చే అవకాశాలు ఉంటాయి. చాలా వరకు కూడా ఏంటంటే కనుక బదిలీలు అయ్యే అవకాశం ఉంటుంది. దాని మీద కూడా చర్చ జరిగే అవకాశం ఉంటుంది. కానీ అవుతుందని మనం అయితే చెప్పట్లేదు. ఎందుకంటే గ్రహాల అనుకూలత లేదు కాబట్టి ఇది జరిగే అవకాశం అయితే ఉండదు. ఇక అనంతరం వచ్చేసి జీతాలు కూడా పెరుగుతాయండి. చెప్పాలంటే జీతాలు కూడా పెరిగే అవకాశం అయితే ఉంటుంది. ఎవరైతే ఉద్యోగం లేదో వాళ్ళంటి వాళ్ళు గట్టిగా ప్రయత్నిస్తే ఖచ్చితంగా ఈ 3 రోజుల్లో ఉద్యోగం వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సంతానం కోసం ఎదురు చూసే వారికి తప్పనిసరిగా సంతానం కలుగుతుంది. వివాహ ప్రయత్నాలు చేసే వాళ్లకు వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. అలానే కోరుకున్న వారు, ప్రేమించిన వారే ఏంటంటే కనుక భార్యగా రావటం, భర్తగా రావటం అనేది జరుగుతుంది. ప్రేమ ఏంటంటే కనుక ప్రేమ వివాహం ఫలిస్తుంది. ప్రేమ వివాహం ఏంటంటే కనుక ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అలాగే ఇంకా మనకు ఇక్కడ ఆంజనేయ స్వామి అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి ఒక రోజు చూసుకొని ఆంజనేయ స్వామిని దీపధూప నైవేద్యాలతో పూజించి ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి అక్కడ ఏంటంటే కనుక తమలపాకులను సమర్పిస్తే ఇంకా మంచి జరుగుతుంది. కోరిన కోరికలు కూడా తీరుతాయి. కుబేరులాగా మారే అవకాశం కూడా ఉంటుందని చెప్పొచ్చు. ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక మంచి మంచి వార్తలు అయితే వినే అవకాశాలు అయితే ఉంటాయి. వార్తల వల్ల ఏంటంటే కనుక మంచి జరుగుతుంది. ఒకరు చెప్పింది అసలు వినకండి. కొంతమంది ఏంటంటే కనుక కావాలని మీ మీద లేనిపోనివి అంటే పుకార్లు లేపి లేనిపోనివి మీ మీద చెబుతారండి. ఆ తర్వాత ఏంటంటే మేము చెప్పలేదని మీ మీదే వేసేస్తూ ఉంటారు. కాబట్టి ఎవరైనా ఏదైనా చెబితే గుడ్డిగా నమ్మకండి. దాని గురించి తెలుసుకోండి. దాని గురించి ఆరా తీసి ఆ తర్వాత ఏంటంటే కనుక దాన్ని నమ్మండి. అంతేకాని ముందుకు ముందే మీరు ఏంటంటే కనుక నమ్మేసి ఆ తర్వాత ఇబ్బంది పడటం, బాధపడటం మాత్రం చెయ్యకండి. ఎందుకంటే మనకు గ్రహాలు ఎంత అనుకూలంగా ఉన్నా కొన్నిసార్లు గ్రహస్థితి అనేది వెంటనే మారిపోతుందన్నమాట. అలాంటప్పుడు ఏమవుతుందంటే కనుక మీరు చెయ్యని తప్పుకు శిక్ష అనుభవించాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. కాబట్టి కొంచెం జాగ్రత్త పడండి. ఎవరిని కూడా పాపం అనకండి. ఆ పాపమే మీకు శాపంగా మారి మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. అలానే కాకుండా నా వ్యక్తులు అనుకుంటారు, కానీ ఆ నా వ్యక్తుల్లో మీ వెనకే ఏంటంటే కనుక గోతులు తీస్తున్నారని గుర్తుపెట్టుకోండి. మీరు అన్నంలో అంటే కంచంలో అన్నం పెడతారు, కానీ అన్నం తిని ఆ కంచాన్ని తన్నే వ్యక్తులు మీ చుట్టుపక్కలే ఉన్నారు. అది చూసుకోండి. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక డబ్బు పరంగా
ఎవరికి ఎలాంటి హెల్ప్ అయితే చేయకండి. ఏంటంటే ఎవరైనా డబ్బు అడిగినా, ఎవరైనా ఏదైనా అడిగితే లేదని మొహం మీదే చెప్పేయండి. అంత మొహమాట పడటం ఇలాంటివి అయితే చేయకండి. అలాంటివి మీకు కలిసి రావు. మొహమాటం ఏంటంటే కనుక మిమ్మల్ని చాలా చిక్కుల్లో పడేస్తుందన్నమాట. ఇది గుర్తుపెట్టుకోండి. దూర ప్రయాణాలు చేసేటప్పుడు నల్లటి వస్త్రాలు ధరించకండి. ముఖ్యమైన పనుల కోసం వెళ్ళేటప్పుడు బ్లూ కలర్ బట్టలు ధరించకండి. అదృష్ట సంఖ్య 7. అలానే కాకుండా ముఖ్యంగా చెప్పాలంటే కనుక మీ దురదృష్టం అనేది తొలగిపోతుంది. అదృష్ట ద్వారాలు తెచ్చుకుంటాయి. చెప్పాలంటే కనుక పురాతనమైన ఆస్తుల నుంచి మీకు డబ్బు రావటం, చీటీ రూపంలో డబ్బు రావటం, సమయానికి డబ్బు అందటం, ధనపరంగా ఉండే కొన్ని రకాల ఇబ్బందులు తొలగిపోవటం, కొన్ని బాధలు అనేవి పోతాయన్నమాట. ఓవరాల్గా చూసుకుంటే బాగానే ఉంది. చిన్న చిన్న సమస్యలు ఉన్నాయండి. ఏంటంటే కనుక చాలా కష్టపడతారండి. కష్టం అనేది పెరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అలానే కాకుండా ఏంటంటే అప్పులు తీసుకుంటారు కదా, అప్పుల వాళ్ళ నుంచి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ చూసుకుంటే ఏంటంటే ప్రయాణాలండి. ఇష్టం లేని ప్రయాణాలు చేయాల్సిన సిచ్యువేషన్ అనేది ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. మిగతా అదంతా కూడా ఇంకా బాగానే ఉంటుందని చెప్పొచ్చు. ఆ తర్వాత ఇద్దరు వ్యక్తులు మనం చెప్పాం కదా ముందే, ఇద్దరు వ్యక్తుల వల్ల చాలా సఫర్ అవుతారని. ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరో కాదండి, మీ స్నేహితులు అని చెప్పొచ్చు. అంటే మీకు తెలిసిన వ్యక్తులు మీ స్నేహితులు అనమాట. ఈ స్నేహితులు అంటే అందరికీ స్నేహితులు అని చెప్పట్లేదు. కొంతమందికి స్నేహితులు ఉంటే కొంతమందికి దగ్గర వాళ్ళే అనమాట. ఇద్దరు అంటే ఇందులో స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు. ఈ ఇద్దరు ఏం చేస్తారంటే కనుక మీ మీద పగబట్టారండి. మీ జీవితాన్ని ఏంటంటే కనుక నాశనం చేయాలని చూస్తున్నారు. ఈ ఇద్దరు ఏంటంటే కనుక ముందు నుంచే మీకు పరిచయం అండి. పరిచయం లేరని మాత్రం మీరు అనుకోకండి. ఇద్దరు వ్యక్తులు ఖచ్చితంగా ఏంటంటే కనుక మీకు చాలా దగ్గరి వాళ్ళు, ప్లస్ ఏంటంటే కనుక స్నేహితులు. వీళ్ళు ఏం చేస్తారంటే కనుక మీ ముందు చాలా అమాయకంగా నటిస్తారండి. నిజం చెప్పాలంటే ఎంత అమాయకంగా నటిస్తారంటే కనుక మీరు వాళ్ళని ఇంకా నమ్మాలన్నమాట. వీళ్ళే ఏంటంటే కనుక మంచి వాళ్ళు అన్నట్టుగా క్రియేట్ వాళ్ళే చేసుకుంటారు. వాళ్ళ ప్రజెస్టేషన్ అనేది వాళ్ళే చేసుకుంటారనమాట. అంటే క్లియర్గా ఏంటంటే కనుక నమ్మిస్తారండి. నమ్మించిన తర్వాత మీ నుంచి రహస్యాలు తీసుకుంటారా. తీసుకున్న తర్వాత ఏంటంటే కనుక లేనిపోని సృష్టించి అందులో ఇంకా 4 మాటలు కలిపి, ఆ 4 మాటలు కలిపి ఏంటంటే కనుక అందరికీ చాటింపు వేస్తారు. అలా వేసినప్పుడు కుటుంబంలో ఉండే పరువు పోతుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక అదే మనం చెప్పాం కదా, మిమ్మల్ని ఏ రకంగానైనా సరే తొక్కేయాలి. వీళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే కనుక మిమ్మల్ని ఎదగకుండా చేయాలి. మీరు ముందుకు వెళ్ళకూడదు. దేంట్లోనైనా, అది చదువులో కావచ్చు, లేదంటే కనుక వృత్తి ఉద్యోగంలో కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, మీకు ఉండే కొంచెం గౌరవం కావచ్చు, ఇదంతా కూడా తొక్కేయాలి. మీ విలువ ఏంటంటే కనుక తగ్గించాలి. చాలా వరకు కూడా ఏంటంటే ఇప్పుడు మీ వెనక ఇదే జరుగుతుందన్నమాట. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. అందుకే ఎవరితో కూడా ఏంటంటే కనుక ఇలాంటి విషయాలు అయితే అసలు పంచుకోకండి. మీరు ఎవరితోనైనా సరే ఇలాంటి విషయాలను పంచుకుంటే ఏమవుతుందంటే ఇబ్బందికరంగా ఉంటుంది. మీకే ఆ తర్వాత లేనిపోని సమస్యలు, గొడవలు వస్తాయి. ఇది గుర్తుపెట్టుకోండి. అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక మనం చెప్పాం కదా ముందే, ఈ స్నేహితులే ఏంటంటే కనుక మీ గోతులను తీస్తారండి. ఈ స్నేహితులే మిమ్మల్ని ఇబ్బంది పెడతారు. మంచి దారిలో మీరు నడుస్తుంటే ఆ దారిని మూసేసే వ్యక్తులు కూడా ఈ స్నేహితులే అని చెప్పొచ్చు. ఇంకా ఇంతకు మించి మనం పెద్దగా చెప్పలేం. కానీ మీకు ఈ స్నేహితుల వల్లే ఇబ్బంది. స్నేహితులు ఒక రకంగా చెప్పాలంటే తెలిసిన వాళ్ళు అనుకోవచ్చు. అలా వాళ్ళ వల్ల ఏంటంటే కనుక చెడు సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. అలానే కాకుండా ఏంటంటే కొంచెం బాధపడతారు. అయ్యో నేను మంచి వాళ్ళని నమ్మాను కదా, వీళ్ళు ఇలా చేశారని బాధపడతారండి. కానీ గుర్తుపెట్టుకోండి, అందుకే ముందు ఏంటంటే కనుక నమ్మకపోవడమే బెటర్ అనమాట. ఇప్పుడు సిచ్యువేషన్లు ఎలా ఉన్నాయంటే కనుక, కాలం ఎలా ఉందంటే మనమే బాగుండాలి, మనమే బాగుపడాలి, మన కడుపే నిండాలి, ఎదుటోడు ఏమైపోతే మనకేంటి అనుకునే కాలం అండి. కానీ మీరేంటంటే కనుక అందరూ నా వాళ్లే కదా, అందరినీ కలుపుకొని పోవాలనుకుంటారు. కానీ వాళ్ళల్లో అలా ఉండదండి. వాళ్ళు ఎంతసేపు ఏంటంటే కనుక మనమే బాగుండాలి, మనమే బాగుపడాలి, మనమే లైఫ్లో ముందుకు వెళ్ళాలి అనుకునే రకం అన్నమాట. అందుకే వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. ఎవరితో కూడా ఎలాంటి పర్సనల్ విషయాలు చెప్పుకోకండి. మీరు బాగున్నారంటే మీ చుట్టుపక్కల ఉండే వాళ్ళు ఏంటంటే కనుక ఏడుస్తారు. మీరు ఏడుస్తున్నారనుకోండి, మీ చుట్టుపక్కల ఉండే వాళ్ళే నవ్వుతారనమాట. అందుకే ఎవరితో ఏది చెప్పుకోకపోవటమే బెటర్ కదా. కాబట్టి ఇది గమనించుకోండి. ఇక ఆ తర్వాత డబ్బు పరంగా మనం ముందే చెప్పాం కదా, డబ్బు పరంగా మాత్రం ఎవరిని నమ్మకండి. షూరిటీ సంతకాలు చేసేటప్పుడు జాగ్రత్త. అలానే కాకుండా మధ్యవర్తిత్వం మీకు అస్సలు కూడా పనికి రాదండి. మధ్యవర్తులుగా అస్సలు వ్యవహరించకండి. ఎవరు వచ్చి చెప్పినా కానీ మధ్యవర్తిత్వం అనేది మీకు అనుకూలంగా లేదు. అటు ఇటు పోయి అంతా కూడా మీ మీదకి వచ్చి మీకు ఏంటంటే కనుక ఇబ్బందికరంగా ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ మీలోనే మీరు బాధపడే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం ఏంటంటే దూరంగా ఉండటమే బెటర్ అనమాట. మీ పని ఏంటి, మీరేంటి అన్నట్టుగా ఉండండి. కొన్నిసార్లు మీరు అలాగే ఉంటారు. కాకపోతే కొంతమంది ఉంటారు కదా చెడగొట్టే వాళ్ళు, అలా వచ్చి మిమ్మల్ని బాధ పెట్టి చెడగొట్టే వాళ్ళు ఉంటారు. కాబట్టి ఇది చూసుకోండి. మిగతా అదంతా కూడా పర్ఫెక్ట్ అనమాట. ఇక ఆ తర్వాత మీకు విపరీతంగా నరదిష్టి అనేది ఉంటుందండి. నరదిష్టి
నరదిష్టి వల్ల చాలా సఫర్ అవుతున్నారు, నరదిష్టి వల్ల చాలా బాధపడుతున్నారు, ఇబ్బంది పడిపోతున్నారు. దిష్టి ఏంటంటే గనక ఊకూకే కొడుతుందండి, ఈ దిష్టి వల్ల మేము ఏం చేసినా కానీ పోవట్లేదు అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు ఏం చేయండి అంటే గనక ఒక మంగళవారం కానీ ఒక గురువారం కానీ ఈ 2 రోజుల్లో ఒక నలుపు తాడు అంటే మనకు ముడతాలు మనం కట్టుకుంటాం కదండి నల్లదారము, అది తీసుకోండి. అది తీసుకొని అదేంటంటే కనుక ఆంజనేయ స్వామి పటం ముందు పెట్టుకోండి. ఎందుకంటే ఇది దిష్టి కోసం ఉపయోగపడుతుంది. ఒక రకంగా చెప్పాలంటే కనుక మనకు కొన్ని సిచ్యువేషన్స్లో ఎలా ఉంటాయంటే కనుక మనం అస్సలు ఎక్స్పెక్ట్ చేయని సిచ్యువేషన్లు కూడా మనం ఎదుర్కొంటూ ఉంటాం. అది ఏ విధంగానైనా కావచ్చు. కాబట్టి అలాంటి సిచ్యువేషన్స్లో మీరు పడకుండా ఉండాలన్నా, ఈ నరదిష్టి మీకు తాకకుండా ఉండాలన్నా, చెడు దిష్టి నుంచి కూడా మీరు బయటికి రావాలన్నా, కనుదిష్టి ఉంటుంది కదా దాని నుంచి కూడా మీరు బయటపడాలన్నా, కొన్ని సమస్యలు కొన్ని సిచ్యువేషన్స్లో అనుకూలంగా ఉండవు కదా, వాటిని అనుకూలంగా మీరు మార్చుకోవాలన్నా సరేనండి. నల్లదారం తీసుకొని ఏంటంటే కనుక చక్కగా అండి మీరు అంటే ఆంజనేయ స్వామి పటం ముందు పెట్టి చక్కగా అంటే స్వామివారిపై భారం వేసి ఆ తర్వాత దాన్ని తీసి ఎడమ కాలుకు కట్టుకోండి. అంటే ఆడవారు కుడి కాలికి, మగవారు ఎడమ కాలికి కట్టుకోవాలి. నల్లదారం కడితే ఏంటంటే కనుక మనకు వచ్చే దిష్టి అనేది కొంచెం తగ్గుతుంది. అంటే 90% తగ్గుతుందండి. ఒక 10% మన గ్రహాల అనుకూలత స్థితిగతులను బట్టి ఉంటుంది. కాబట్టి మీకు బాగానే ఉంటుందని చెప్పొచ్చు. కాబట్టి నల్లదారం అయితే ఖచ్చితంగా కట్టుకోండి. ఇంకా తర్వాత ఏంటంటే కనుక ఏదైనా అంటే ముఖ్యమైన పనుల కోసం వెళ్ళేటప్పుడు మాకు ప్రయాణం అనుకూలించదేమో, మీ మనసు పదే పదే చెబుతుంది కదా, మంచేదో మీ మనసు చెబుతుంది, చెడేదో మీ మనసు చెబుతుంది. చెడుగా ఆలోచన మీకు ఏంటంటే కనుక అంటే మీ ఆలోచన విధానమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. మీ యొక్క ఆలోచన ఏంటంటే కనుక మిమ్మల్ని చాలా వరకు కూడండి నష్టాలు కష్టాల నుంచి కాపాడుతుంది. కాబట్టి ఎప్పుడైనా సరే మనసు ఏదైనా చెడుగా సూచిస్తే అక్కడికి వెళ్ళకండి, అక్కడి నుంచి కొంచెం దూరంగా ఉండండి. అలానే కాకుండా ఎవరైనా సరే ఏంటంటే కనుక ఇక్కడికి వెళ్ళేసి వద్దాం అక్కడికి వెళ్ళేసి వద్దామని మిమ్మల్ని తీసుకెళ్తారు కదా, వెంట ప్రయాణాల కోసం అక్కడి ప్రయాణాలు మాత్రం చేయకండి. ఆ ప్రయాణాలు కూడా ఏంటంటే కనుక గ్రహాల స్థితిగతులను మనం పరిశీలిస్తే అవి అనుకూలించవు అని మనం చెప్పొచ్చు. కాబట్టి ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక డబ్బు సంపాదిస్తారండి, ఫుల్గా డబ్బు ఉంటుంది, సంపాదిస్తారు, ఏదో ఒక రకంగా కష్టపడతారు, సంపాదిస్తారు. కానీ ఆ డబ్బు ఏంటంటే కనుక మీ దగ్గర మిగలటం లేదు, వృధా ఖర్చులు పెరిగిపోతున్నాయి. ఖర్చులు ఏంటంటే కనుక విపరీతంగా ఉన్నాయి. ఆ ఖర్చుల వల్ల కూడా మీరు ఏంటంటే బాధపడుతున్నారు కదా. అయితే ఖర్చులు తగ్గించుకోవాలంటే ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న పనిని చేసుకోండి. అంటే ఖర్చులు తగ్గుతాయంటే కనుక ఒక మితిగా ఖర్చు అవుతుంది. ధనం ఏంటంటే కనుక ఎంత వస్తుందో అంత ఖర్చు కాకుండా ఒక మితిగా ఖర్చు అవ్వటానికి ఈ పరిహార వృత్తి పనిచేస్తుంది. కాబట్టి ఒక రాగి నాణ్యాన్ని తీసుకుని పాలతో కానీ నీళ్లతో కానీ శుభ్రం చేసి ఆ రాగి నాణ్యాన్ని ఏంటంటే కనుక 24/7 డేస్ మీ దగ్గరే ఉంచుకోండి. దాన్ని తీయకండి, ఏం చెయ్యకండి. అది ఎంత ఎక్కువ రోజులు మీ దగ్గర ఉంటే అంత మీకే మంచిది. రాగి రాబడిని తెచ్చిపెడుతుంది. ధనాన్ని ఏంటంటే కనుక వృధా ఖర్చులు కాకుండా డబ్బు ఎక్కువగా ఏంటంటే కనుక ఖర్చు అయిపోకుండా ఒక మితిగా ఖర్చు అవ్వటానికి రాగి నాణ్యం అనేది మనకు చక్కగా పనిచేస్తుంది. అలానే మీరు ఇంకా కావాలంటే దాన్ని ఆంజనేయ స్వామి పటం ముందు పెట్టి కుంకుమతో కానీ లేదంటే కనుక సింధూరంతో కానీ బొట్టు పెట్టి పూజించుకొని కూడా రాగి నాణ్యాన్ని పర్సులో సీక్రెట్గా దాచుకుంటే చాలండి. అలా కూడా డబ్బు లేక మీరు నరకం చూస్తున్న ధనం వస్తుంది. కష్టపడ్డా కానీ డబ్బు అనేది చేతికి సరిగ్గా అందక కూడా మనం బాధపడతాం కదండి. అలాంటి వాళ్ళకు కూడా డబ్బు అందడానికి అవకాశం ఉంటుంది. డబ్బు ఏంటంటే కనుక వస్తుంది, ధన ద్వారాలు తెచ్చుకుంటాయి, వృధా ఖర్చులు తగ్గుతాయి, ఒక విధిగా ఖర్చులు అవుతాయి, ఇబ్బందులు అనేవి అంతగా ఉండవని చెప్పొచ్చు. కాబట్టి రాగి నాణ్యం పరిహారం చేసుకోండి. రాగి నాణ్యం దొరకకపోతే చేసుకోకండి. కానీ రాగి నాణ్యం దొరుకుతుంది అంటే మాత్రం ఖచ్చితంగా చేసుకోండి. ఇది చేసిన తర్వాత మీకే అర్థమైపోతుందని చెప్పుకోదగ్గ విషయం అన్నమాట అండి.